లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుంటానికి ప్రయత్నం చేద్దాం. Luke's Gospel chapter 2 verse 11. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుతుంటాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ దినాల్లో పోయిన నెల నవంబర్ 25 నుంచి ఆయా చర్చిల మీద, ఇళ్ల మీద, బ్యానర్ల మీద రాస్తూ వచ్చారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు. ఓ చిన్న ప్రశ్న వేస్తా, వాళ్ళు చెప్పకపోతే మీ దగ్గరికి వస్తా. యవనస్తులు కూడా మాట్లాడబాకండి, పిల్లలు అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తా. చంద్రమండలానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? వ్యోమగామి. చెప్పగలరా? సరే చెప్తారా? తెలుసా చిన్నపిల్లలు? సరే, రాకేష్ శర్మ ఇండియా నుంచి మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో. చెప్పాలి. ఓ వెరీ గుడ్, చెప్పు, గట్టి చెప్పు. సరే, చంద్రమండలానికి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి నీలం స్ట్రాంగ్. నీలం స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రమండలానికి దాని మీద అడుగు పెట్టాడు. అంతకు పూర్వం రష్యా వాళ్ళు వెళ్ళారు, కానీ దాని మీద ఆ చంద్రమండలం మీద అడుగు వేయలేపారు. వాళ్ళకి భయం వేసింది. కానీ అమెరికా దేశానికి చెందిన నీలం స్ట్రాంగ్ గారు ఆ యొక్క చంద్రమండలంలో అడుగు పెట్టాడు. ఆయన అడుగుపెట్టి మళ్ళా భూమండలంలోకి వచ్చాడు. ఆయన అడిగారు, ఏమని అడిగారంటే, ఏమండి నీలం స్ట్రాంగ్ గారు, మీరు ఎంత గొప్పోళ్ళండి, ఈ భూమండలం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? చంద్రమండలంకి వెళ్ళారు. ఆయన మోకరించి ప్రార్థన చేశారు. అప్పుడు అడిగినప్పుడు మీకు ఎలా అనిపించింది అని చెప్తే ఆయన ఒక మాట చెప్పాడంట విలేకరులతో, నేను చంద్రమండలంకి వెళ్ళటం గొప్ప కాదు, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాన దేవుడు మానవ శరీరాకారంలో ధరించుకొని ఈ లోకానికి రావటం గొప్ప సంగతి. అక్కడ ప్రార్థన చేశాడంట ఆ చంద్రమండలం మీద, ప్రభువా, నేను ఇక్కడ భూమండలంలో నుండి చంద్రమండలానికి వెళ్తేనే నేను వీళ్ళందరూ ఇంత సంతోషపడుతున్నారు. నీవు ఆ యొక్క పరలోకం నుండి దిగువచ్చి మానవునిగా జన్మించావు, ఎంత తగ్గింపయ్యా. కారణం, మానవుని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకయ్యా యేసు ప్రభు వారు వచ్చింది అంటే, యేసు ప్రభు వారు వచ్చిన ఈరోజు యేసు ప్రభు వారు పుట్టుక మానవాళికి ఎంతో సంతోషకరం. అందుకనే ఏ పండుగ కూడా ఇంత సంతోషంగా చేసుకోరు. ప్రపంచ దేశమంతటా అత్యధికంగా వ్యాపారం చేసుకునే నెల ఏదంటే డిసెంబర్ నెల.
డిసెంబర్ నెలలో వ్యాపారం విపరీతంగా పెరుగుతుందంట ప్రతి దేశంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశంలో అంత వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కారణం యేసు ప్రభువారి పుట్టుక. యేసు ప్రభువారి పుట్టుక మానవాళిని అంధకారంలో నుండి వెలుగులోకి నడిపించేసింది. యేసు వారి పుట్టుక మానవారికి, నిర్జీవులైన మానవులకి జీవం ప్రసాదించింది. యేసు ప్రభువారి పుట్టుక చరిత్రను డివైడ్ చేసింది. యేసు ప్రభువారి పుట్టుక సత్యం. యేసు ప్రభువారి పుట్టుక మానవునికి నిత్య జీవం. ఇది ఎరిగితే చాలు. యేసు ప్రభువారి పుట్టుక ఏదో కల్పితం కాదు. యేసు ప్రభువారి పుట్టుక ఒక చరిత్రాత్మక ఘట్టం. కారణం, పిల్లలు పుస్తకాలు తీస్తే లేకపోతే మనం చరిత్ర చదివితే ఏముంటుంది? క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. యేసు పుట్టాడా లేదా? కాబట్టి యేసు పుట్టుక చరిత్రను డివైడ్ చేశాడు, అంటే విభజించాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు యొక్క పురుషుడు. యేసు ప్రభువారు పుట్టుక మానవాళికి వెలుగునిచ్చింది. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యేసు ప్రభువారు పుట్టుక ద్వారా కొంతమంది సంతోషపడుతూ వచ్చారు, వాళ్ళలో ఆనందం కలిగింది. ఇంకోటి కూడా చెప్తాం అనుకున్నాను, సమయం లేదు. యేసు ప్రభువారు పుట్టుక కొంతమందికి దుఃఖం కలుగు చేసింది. కారణం ఈసారి ఎప్పుడన్నా చూస్తాం. యేసు ప్రభువారు పుట్టుక అనేక జీవితాలకు సంతోషం కలిగి చేసింది. ఈరోజు మనము వాక్యములో చూసుకుందాం. ఎవరెవరికి సంతోషం కలుగు చేసింది, ఆ సంతోషం నీలో ఉండాలనుకుంటాం. రండి, యేసు ప్రభువారి యొక్క పుట్టుక మొట్టమొదటిగా మరియకు సంతోషం వేసింది. రండి, మత్తయి సువార్త, లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 29-30 వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 29-30 వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. 27వ వచనం కూడా నేను చదువుతాను, వినండి. దావీదు వంశస్థుడైన యోసేపు అను పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఎవరంటే గాబ్రియేల్ దూత. ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువారి యొక్క పుట్టుక ద్వారా ఆనందించిన వ్యక్తి ఎవరంటే మరియా. ఎవరు మరియా? యేసు తల్లి అయిన మరియా. ఏంటి అంటే, ఇక్కడ యేసు తల్లి అయిన మరియా ఎందుకు సంతోషించిందంటే, ఆ దినాల్లో అంట యూదులు, అంటే ఇశ్రాయేల్ దేశంలో యూదులు కొంతమంది ఎదురు చూస్తున్నారంట. ఏమిటంట? యేసు ప్రభువారు నా గర్భంలో జన్మించాలి అనేసి చాలా మంది
కన్యకలు ఎదురు చూస్తున్నారు. దేవుడే మానవునిగా నా గర్భంలో ఉండాలి అని చాలా మంది స్త్రీలు అనుకున్నారు. మనకు కూడా అంతే. ఒక సోనో విజనో లేకపోతే ఎక్కడికో డిజిటల్ వరల్డ్ వెళ్ళాం, మనం ఒక ఫ్రిడ్జ్ కొన్నాం. ఫ్రిడ్జ్ కొంటే వాళ్ళు చిన్న కూపన్ ఇస్తారు, లక్కీ కూపన్. మీకు ఫ్రిడ్జ్ కొన్నారు కాబట్టి ఈ లక్కీ కూపన్ వస్తాము, మొదట 100 మందికి మేము ఒక గ్రైండర్ ఇస్తున్నాం అన్నాను అనుకోండి, నువ్వేమనుకుంటావు? ఆ యొక్క లక్కీ ఫెలో నేనే కావాలి. మొట్టమొదటి వచ్చినోడికి ఒక బైక్ ఇస్తామన్నాడు అనుకోండి, మాకే రావాలనుకుంటాం, ఒక లక్కీ కూపన్కే. ఆ విధంగానే ఆ ఇశ్రాయేలు దేశంలో యూద స్త్రీలు ఎదురు చూస్తున్నాడంట. ఏమిటి? క్రీస్తు మెస్సయ్య వారి గర్భంలో జన్మించాలని అనేక మంది ఎదురు చూస్తున్నారు. కన్యకలందరూ ఎదురు చూస్తూ వచ్చారు, గొప్ప ఇంటి వారు ఎదురు చూస్తూ వచ్చారు, ధనికులు ఎదురు చూస్తూ వచ్చారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు కన్యకలు. కానీ ఆ భాగ్యం మరియకు దొరికింది. మరియా ఆ భాగ్యం దొరకడానికి గల కారణం ఏంటి అంటే, రండి ఓ మాట చదువుతాం. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతాను, వినండి. దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. దేవుని వల్ల ఏం చేయబడింది? కృప పొందింది. కృప అంటే ఏంటంటే, దేనికైతే మన అర్హత పొందమో దాన్ని అర్హత కల్పించేదే కృప. ఉదాహరణకి ఈడికి పొట్టకొస్తే అక్షరముక్క రాదు, అట్లాంటిది ఈడికి ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చిందనుకో, ఇది పరీక్ష రాయకుండానే ఆడికి అడ్మిషన్ వచ్చింది. చిన్న ఉదాహరణ. మరి గర్భములో జన్మించడానికి కారణం ఆమె ఏమైంది? కృప పొందింది. మనం కూడా దేవుని యొక్క కృపను పొందున్నాము కాబట్టి ఈ విధంగా ఉన్నాము. మొట్టమొదటిగా సంతోషించిన వ్యక్తి అంటే ఎవరండి? మరియా. దూత వచ్చి చెప్పింది, మరియా భయపడకుము, నీ గర్భమున సర్వోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు జన్మించుతాడు. భయం వేసింది. అసలు చరిత్రకు లేకపోతే సైన్స్ కు విరుద్ధం. ఏంటి విరుద్ధం? కన్యకకి గర్భం ధరించడం ఏంటి? పురుష స్త్రీ సంయోగం ద్వారానే బిడ్డలు పుడతారు. కానీ ఈ సంయోగం లేకుండా యేసు ప్రభువారు జన్మించాడు. కారణం ఎందుకో చెప్పనా? ఆయన మానవాళ్ళందరూ అంటే ఇక్కడ జన్మించిన వాళ్ళందరూ పాపులు. మన జన్మ పాపపు జన్మ. చెప్తాం, ఎలాగయ్యా మా పాప జన్మ అంటారేమో. మనం జన్మంతోనే పాపలం అని చెప్తారు. కాదంటారా? చిన్న ఉదాహరణ చెప్తాను. మీ పిల్లోడు, చిన్న పిల్లోడిని తీసుకోండి, వాళ్ళమ్మ పాలు ఇవ్వట్లేదనుకోండి, పాలు ఇవ్వట్ల, ఆడు దగ్గర రావట్లేదనుకోండి, పాలు ఇవ్వలేదని ఏం చేస్తాడు? గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా రావట్లేదనుకో ఏడుస్తాడు. ఇంకా పక్కన వాళ్ళు ఏమమ్మా వినపట్టలేదా అంటారు. వినపడిన వెంటనే ఏం తీసుకెళ్తాడు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ బాబుని తీసుకుంటాడు. బాబునో పాపను తీసుకుంటాడు. ఆ పిల్లని తీసుకొని పాలిస్తుంటే తాగడు.
ఏం చేస్తాడు? అలుగుతాడు. అవునా? చూడు ఆడికి ఏంటి, ఆడికంత చిన్న పిల్లోడు. ఇది చిన్న ఉదాహరణ. ఇంకోటి, మీ పిల్లోడిని అరే కొంచెం వయసు వచ్చింది, 2 సంవత్సరాలు, అరే ఎక్కడికి వెళ్ళామంటే బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడికి ఉన్నాను. ఆడికి అబద్ధాలు చెప్పమని చెప్పారా? మీరేమో ట్రైనింగ్ సెంటర్ ఇచ్చారా అబద్ధాలు ఆడమని? ఆడి అబద్ధాలు ఆడతాడు. అప్పుడప్పుడు డబ్బులు లేకపోతే ఇంట్లో డబ్బులు భయమైపోతాయి. ఒక 5 రూపాయల బిల్లు, 10 రూపాయల బిల్లు. ఆ బిల్ల కనపడదు, నువ్వు ఎతుకుతా ఉంటావు. వీడి కొనుక్కొని ప్యాకెట్ వస్తుంది, ఇంట్లో ప్యాకెట్ కనపడుతుంది. దొంగతనం చేయమని ట్రైనింగ్ ఇచ్చారా? కోచింగ్ సెంటర్లు ఉన్నాయా? జన్మత పాపులు మనం. కానీ దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు మానవాల్ని రక్షించడానికి ఈ లోకానికి కన్యకగా జన్మించాలి. ఇంకో కారణం ఏంటంటే, యేసు ప్రభువారు మానవాళిగా ఎందుకు జన్మించాడంటే, ఉదాహరణకి మీరు చీమలు చూసుంటారు. చీమలు లైన్లో వెళ్తా ఉంటాయి. ఒక ముక్కు ఇట్లా తల కంటించుకొని వెళ్తాయి. అయ్యో మాట్లాడుకుంటాయి, జాగ్రత్త. మీరు చూడండి, చీమలకి ఆ లక్ష్మణ రేఖ ఏది వేస్తారు కదా, రాస్తారు. అది రాసినప్పుడు ఏం చేస్తాయి? పక్క దోవ పట్టేస్తాయి. అన్ని చీమలు కూడా పక్క దోవ పడతాయి. నేను వెళ్తానని ఒక్క చీమను అంటదా? ఆ చీమల భాష. కుక్కలు ఉన్నాయి. నేను ఈ మధ్య చాలా గమనించాను కుక్కల గురించి. మా ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి. ఆ కుక్క గ్రూప్ ఉంటుంది, ఓ 4 కుక్కలు ఉంటాయి. ఈ వీధి నుంచి ఆ వీధికి ఇంకో కుక్క వచ్చిందనుకో, ఈ 4 అరిస్తా ఉంటాయి. ఈ 4కి ఎక్కడో ఉన్న కుక్క పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఈ కుక్క భాష. అవునా? అలాగే దేవుడు కూడా మానవులుగా ఎందుకు జన్మించాలంటే, నీవు నేను నిత్య నాశనానికి, నరకానికి పాత్రలు. ఏ కుక్కగానో, ఏ పిల్లిగానో, ఏ జంతువుగానో దేవుడు జన్మిస్తే మానవాళికి అర్థమైందా? లేకపోతే పెద్దగా ఏదో ఆజానుహౌళ్ళగా మానవుడు కాకుండా ఇంక వేరే జన్మ అనుకున్నాం. మనకు అర్థమైందా? అర్థం కాదు. దేవుడు మానవ జన్మ ఎందుకు ఎత్తాడు? కారణం చెప్తాడు. అన్నిటికీ ఆత్మ ఉంటుంది. అన్నిటికీ ఆత్మ ఉండదు, ఒక్క మానవునికే ఆత్మ ఉంటుంది. అన్నిటికీ ప్రాణం ఉంటుంది. అవునా కదా? మానవుడికి ఒక్కడికే ఆత్మ ఉంటుంది. దేవుడు ఆత్మను పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ యొక్క మానవుడు అసలు పాప ఎలాగైపోయాడు? ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి నేను చెప్పక తప్పదు. అసలు దేవుడు ఈ లోకమును సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే, దేవుడు మానవుడికి కావలసిన మొత్తము సృష్టించాడు. వెలుగు కమ్మంటే ఏమైపోయింది? వెలుగు కమ్మ. చీకటిని వెలుగుని వేరుపరిచేశాడు. అలాగే సముద్రాన్ని వేరుపరిచాడు. తర్వాత చెట్లను, ఇవన్నీ కలుగును గాక మాట చేత కలిగించేసి. కానీ దేవుడు మానవుణ్ణి మట్టి తీసుకొని మానవ రూపం చేసి ఆయన జీవాత్మ ఉందాడంట. మానవుడి జీవాత్మ, నరుని నాసికానందంలో జీవవాయువు ఓదగా నరుడేమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు, జీవించే వ్యక్తి అయిపోయాడు. మట్టి ముద్ద. ఈ మట్టి ముద్దలో దేవుడు ఏమూదాడు? జీవవాయువును ఊదాడు. మనం ఏమైపోయాము? జీవాత్మయ. దేవుడు మానవుని ప్రేమించి, ఆయన పేరే ఆదాము.
ఆదాము చేసి ఆదాముకి ఒక మంచి పెద్ద తోటను ఏర్పాటు చేసి, ఆదాము ఎంత నువ్వే అన్నాడు. మానవుడు ఆదాము గారు వెళ్తూ ఉన్నాడు. జంతువులు ఉన్నాయి, కుక్కో ఈయనెక్కేది, పిల్లుంది, ఇంకేముంటాయి జంతువుల పేర్లు చెప్పండి. లయను, టైగరు, ఇవన్నిటితో కలిసి ఉండేవాడు. ఆఖరికి పాముతో కూడా ఆడుకునేవాడు. పాము వచ్చేది, మీదెక్కేది. ఇలాగ వీటన్నిటికీ ఆయన ఆ యొక్క తోటలో ఏలుతూ ఉంటాడు. అన్ని బాగున్నాయి, కానీ ఏదో లోటు ఏర్పడింది. దేవుడు చూశాడు, దానికి ఒక్కొక్కడైపోయాడు. ఇవన్నీ జంతువులు, ఒక్కొక్కటి 4-5 ఉన్నాయి. ఇటెపు జంతువులు ఉన్నాయి, కానీ మానవుడికి ఏం చెప్పాను ఇందాక, మాట్లాడటానికి ఎవరు లేదు. కుక్కలతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు, ఇవన్నిటితో మాట్లాడు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఈయనకి సాటి అయిన సహాయం చేయాలని మానవుని నిద్రపుచ్చి, అంటే గాఢ నిద్ర కలుగజేసి, వాని ప్రక్కటెముకలో నుండి ప్రక్కటెముకను తీసి అవ్వన చేశాడు. అవ్వన చేసి అప్పుడు ఆమెను చూశాడు. ఆమె ఈయన కలిసి జీవిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పాడు ఆదాముకి అవ్వకి, అయ్యా ఈ తోటలో నేను చాలా చెట్లు అన్నీ తినండి, కానీ మంచి తెలివినిచ్చు వృక్ష ఫలమును తినద్దు అన్నాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే, ఈ యొక్క రోజు చల్లపూట, సాయంకాలం పూట, చల్లపూట సాయంకాలంగా చల్లగా ఉండేది. దేవుడు సాయంకాలం పూట వచ్చేవాడు. ఆదామా అబ్బా దేవుడితో మాట్లాడుకునే వాళ్ళు, చక్కగా మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు. దేవుడు అవ్వ కూడా మాట్లాడేది. దేవా బాగున్నావా, ఈరోజు ఏం పండుతున్నాం, మేము పండుతున్నాం ప్రభా. మానవుడికి ఆ జంతువులకి ఏ పేరు పెట్టాడు, ఇప్పటికి కూడా ఉన్నాయి. మానవుడే పెట్టాడు పేర్లు. కుక్క ఆదాం గారు పెట్టారు, చెట్లకి అన్నిటికీ పేరు పెట్టాడు. ఈరోజు ఏమేం చూసావు, అయ్యా కుక్కతో ఆడుకున్నా, లేదా పిల్లితో, అలా మాట్లాడుకునే వాళ్ళు. ఓ రోజు సాతాను వచ్చాడు. ఆ సాతానుడు సర్పరూపంలో వచ్చి ఏం చేశాడంట, దేవుడు నీతో ఏం చెప్పాడు, ఇది నిజమా అని అడిగాడు. ఏంటి నిజం, ఏంటి నిజం అసలు అడగలా. ఇది నిజమా, దేవుడు చెట్ల పొలంలో ఈ మంచి చెట్టు తెలివినిచ్చు పొలం తినద్దన్నాడా? భలే వాళ్ళు, మీరు ఈ పొలం తింటే, ఈ పండు తింటే ఏమైపోతారు, దేవతలైపోతారు. అందుకనే దేవుడు తినద్దన్నాడు. దేవుడు లాగైపోతారు మీరు, కాబట్టి మీరు తినండి. దేవుడు చెప్పాడు ఈ పండు తింటే చనిపోతారని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, చెయ్యొద్దన్నప్పనే చేస్తారు. ఉదాహరణకి మనకు కూడా ఆదాం వల్ల వచ్చిందండి అంత కష్టం. ఆయన తినకుండా అవ్వ వాళ్ళు వచ్చిందండి. ఆమె తినకుండా ఉంటే పోయేది కదా. అందరూ అవ్వ మీద చెప్తాం, ఆదాం మీద చెప్తాం. ఉదాహరణకి మనం కూడా, మీ పిల్లోడిని చూసుకోండి, అరే ఆడికి కేక్ తెచ్చారు, కేక్ తెచ్చి కూల్ కేక్ లోపల పెట్టారు. అరే నాన్న వచ్చిన తర్వాత నేను చక్కగా వస్తాడు మీ నాన్న, మనం తినొచ్చు అన్నాడు. మీరు ఏదో పనులు చేస్తూ ఉంటాడు, ఫ్రిడ్జ్ తెస్తాడు, కొద్దిగా నాకుతూ ఉంటాడు, కొద్ది ఫ్రిడ్జ్కి తీస్తాడు, నాకుతుంటాడు. చెయ్యొద్దన్న పను చేస్తాడు. ఇది మానవ లక్షణం. ఈయన చేశాడు. ఆదాం గారు తినవద్దన్న పండు తిన్నాడు, అవ్వగారు తినింది. అప్పుడు తెలిసింది వాళ్ళు ఏం చేశారు, దిగంబరులు, వాళ్ళు నేకెడ్. అలాగా పాపం వచ్చింది. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం, నిత్య నరకం. మీరు మీ పిల్లోడికి తప్పు చేశారు, ఏం చేస్తారు, శిక్షిస్తారు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి, మరణం. ఈ మరణా నుండి తప్పించటానికే
యేసు ప్రభువారు మానవునిగా జన్మించాడు. చూశాడు ప్రపంచంలో దైవోద్ధారకులు వచ్చారు, మతోద్ధారకులు వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరిని చూసినా పాపం ఉంటానే ఉంది. ఎవరి దగ్గర లేదు పాపం. ఉదాహరణకి వాడిని లేపేవనుకో, ఓ మహాత్మా గాంధీ గురించి చెప్పామనుకో, పాకిస్తాన్ వాళ్ళు వస్తారు, ఆలోచించి ఆయన గురించి కూడా చెప్తా ఉంటారు. ఇంకోడు వస్తాడు, నీ గురించి అన్న ఈయన అసలు మంచోడు నేను చూసిన వాటిలో, వీడు చూస్తే ఇంకోడు వస్తాడు, ఈడంత పనికి మాలినోడు ఎవ్వడు లేడండి, ఆడ చెత్తంతా మా ఇంట్లో వేస్తాడు, వాడు ఏ మానవుడు ఎవ్వరు కూడా పరిశుద్ధుడు కాదు. కానీ మానవుడు పాప ప్రాయశ్చిత్తార్థమై గొర్రెలు కోడెలు రక్తాన్ని కార్చేవాడు. కానీ చూశాడు దేవుడు, మానవుడు పాపమును అవి కోడెలు రక్తం ఏం చేస్తాయి, కప్పేస్తాయి, కానీ కడగదు. కానీ యేసు ప్రభువు రక్తం కడుగుతాయి. ఉదాహరణకి మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, బెడ్ బాగాలేదు, చంద్రవందరగా ఉంది, ఏం చేస్తారు, వెంటనే ఒక దుప్పటి తీసుకొచ్చి పరిచేస్తారు. అబ్బా వాళ్ళు అనుకుంటారు ఎంత అందంగా పెట్టింది, కింద చూస్తే చూడాలి ఆ పరిస్థితి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మానవులు పాపం కప్పబడేది. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవ పాప ప్రాయశ్చిత్తార్థమై మానవునిగా జన్మించాడు. ఆయన జన్మలో పాపం లేదు. కారణం చెప్పాను, కన్యక గర్భము ధరించింది. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఒక మాట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందనంతగా తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభువారు మానవాళిగా ఎందుకు వచ్చాడంటే పాపిని రక్షించడానికి. మొట్టమొదటిగా దేవుడు మానవుని తన స్వరూపమును తన పోలిక చొప్పున చేశాడు. ఆయన జీవవాయువుది, నరుడేమైపోయాడు దేవుని పోలిక చేశాడు. దేవుడు ఎట్లా ఉంటాడో మానవుడు అలాగే ఉండేవాడు. కానీ తినవద్దు అన్న పండు తింటు ద్వారా మానవుడు ఏమైపోయాడు, పాపైపోయాడు. దేవుని స్వరూపము పోయింది. మరలా దేవునికి ఆశ కోరిక ఏంటంటే నేను సృజించిన బిడ్డ నాతో పాటు ఉండాలి, నేను పరలోక రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఇదంతా కోల్పోయాడు. ఉదాహరణకి మీ పిల్లోడు ఉన్నాడు, మీరు ఇన్ని కోట్లు సంపాదించారు, వీడు చూస్తే నీ మాట ఎట్లా తాగుబోతు, నువ్వెంత బాధపడతావు. అరే రే ఈ ఆస్తి ఏం చేస్తాడు వీడు. ఈ యొక్క పరలోకమునివ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ పరలోకం ఎవరికంటే పరిశుద్ధుల కోసం. ఈ పరలోకం ఎలా ఉంటుందంటే దగ్గ ఆ రోడ్లు ఉంటాయి, బంగారంతో చేపట్టాయి. బంగారపు రోడ్లు అంటే మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఆ పరలోకంలో అవి చూస్తే ఏంటి, తార్లు పెట్టుకున్నట్టు అన్నమాట, బంగారు వీధులు. ఆ తర్వాత అక్కడ ఉండదు, ఆ పరలోకము ఎలా ఉంటుందంటే ఆకలి ఉండదంట, దాహం ఉండదంట. అక్కడ ఇంకేముంటాయి, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, నిత్యము ఆనందమే. సూర్యుడు చంద్రుడు ఉండదు. ఎంత గొప్ప దేశానికి, లేకపోతే ఆ పరలోకానికి, ఆ లోకానికి తీసుకెళ్ళటానికి దేవునికి ఆశ. కాబట్టి మానవుడు పాపి, అది పరలోకం. పాపి అయిన మానవుడు పరలోకానికి వెళ్ళటం అసాధ్యం. కాబట్టి దేవాది దేవుడు ఆలోచించాడు, ఎలాగ వీళ్ళకి ఇంత నేను కష్టపడి వీళ్ళ కోసం సిద్ధం చేస్తే వీళ్ళు చూస్తే పాపైపోయారే. కాబట్టి దేవుడు తాను ఈ లోకములో
జన్మించాడు. ఎవరికి జన్మించాడు? మరియకు జన్మించాడు. కాబట్టి ఆమె ఆనందపడింది. ఆయన ఏ యొక్క ధనవంతుల ఇంట్లో పుట్ల, ఆయన పశువుల పాకలో జన్మించాడు. కారణం అందరికీ అందుబాటులో. ఒకవేళ యేసు ప్రభువారు ఒక గొప్ప ధనవంతుల ఇంట్లోనే పుడితే ఏమనేవాళ్ళం? ఈయన ధనవంతుల దేవుడు అండి, మాకు దేవుడు. వాళ్ళు కూడా మిమ్మల్ని రాణిస్తారా? రానిరే. కాబట్టి దేవుడు జన్మ ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశాల పట్టజాల దేవుడు, సమస్తమును మహత్తుగాలు తన మహత్తుగాలు మాటచే కలుగు చేసిన దేవుడు తన్ను తాను మాంసపు ముద్దగా ఆయన జన్మానికి సత్రం దగ్గరికి వెళ్ళాడు. సత్రపు యజమాని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, యోసేపు అడిగారు, మా భార్య నెలల నిండినాయి, కొంచెం స్థలం ఇయ్యనంటే, ఇక్కడ స్థలం లేదు. సత్రపు యజమాని చెప్పాడు. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాడు, నో ప్లేస్. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాడు, లేదు. ఈమెమో నొప్పులు, బాధ. ఇంకేం చేస్తాడు? అక్కడ దొరికింది ఏంటండి? ఒక పశువుల పాక. సత్రంలో దొరికిందో, ఎక్కడ దొరికిందో దొరికింది. ఇంక పిల్లోడిని ఎక్కడ పెడతాడు? ఆ పశువుల తొట్టి. పశువుల తొట్టిలో ఏం వాసన వస్తుంది? కంపు, దుర్గంధం. ఆ తొట్టిలో ఆ బిడ్డను చుట్టి పరుండబెట్టాడు. ప్రేమని సోదరి సోదరుడా, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఒక దీన స్థితిలో జన్మించాల్సి వచ్చింది. ఎవరు కూడా అలా పుట్టడానికి ఇష్టపడరు. ఎంత లేనైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. కొంచెం ఉంటే చాలు, మిడిల్ క్లాస్. ఎక్కడికి వెళ్తాం? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాం. కానీ యేసు ప్రభువారిని జన్మించడానికి స్థలం ఇవ్వలేదు ఈ లోకం. ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి జన్మిస్తానికి ఈ లోకము తలవాల్చుటకైన స్థలం లేదంట. కారణం నిన్ను నన్ను ప్రేమించి ఆయన పరమును తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరియా సంతోషపడుతూ వచ్చింది. ఇంకా ముగించబోతున్నాను. యేసు ప్రభువారు ఈ మానవులు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ పాపము లేనిది, పురుష స్త్రీ సంయోగం లేకుండా యేసు ప్రభువారు జన్మించాడు. ఆయన జన్మలో పాపం లేదు. రెండవదిగా ఆయన కర్మలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించాడు. ఆయన 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి ఆయన శాస్త్రులతో, పరిశీలతో వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు ఈయన జ్ఞానానికి అసలు ఈయనెవడరా, చిన్న పిల్లోడు ఇంత దేవుని వాక్యం చెప్తున్నాడా అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ప్రభు ఇంకా పరలోక రాజ్యానికి ఆయన సువార్త ప్రకటిస్తూ, పేదలకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన అనేకుల్ని స్వస్థపరుస్తూ వచ్చారు. కుంటి వారికి కాలిస్తూ వచ్చారు, గుడ్డి వారికి చూపునిస్తూ వచ్చాడు, మోగవారికి మాట్లాడే శక్తిస్తూ వచ్చాడు, చనిపోయిన వారు సహితము లేపుతూ వచ్చాడు. ఆయన ఇంతగా చేసిన ఆయన్ని మానవులు పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన్ని ఒక సవాలు విసురుతూ వచ్చాడు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు? ఎవడని చెప్పగలరా?
మీలో ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరా అనేసి మీరు విసరగలరా ఈ సవాలు? ఎవరు విసరలేరు. కానీ యేసు ప్రభువారు ప్రపంచంలో ఏకైక వ్యక్తి, పాపం లేని వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు, ఎవడు రుజువు చేయగలడు? ఇప్పటికీ ఎత్తుకుంటున్నాడు. ఇప్పటికీ ఆయనలో పాపం లేదు. పాపరహితుడు యేసు ప్రభువారు. ఆ పాపరహితుడైన దేవుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించాడు. అన్యాయపు తీర్పు నొందాడు. అక్కడున్న శిక్ష విధించే పిలాతు ఓటన్నాడు, ఈయన యందు నాకే దోషము కనబడలేదు, నీతిమంతుడు అనేసి చెప్తూ వచ్చారు. ఈ నీతిమంతుడైన దేవుడు నిన్ను నన్ను ఆ పరలోకానికి చేర్చడానికి మానవునిగా జన్మించాడు. అందుకనే బయట చూడండి రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మానవునిగా ఈ లోకానికి వచ్చింది కారణం పాపులను రక్షించటానికి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశాం. ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పొడుకుంటూ ఉంటుంది. ఎండాకాలం ఎండలకే మనం తాళలేక ఏసీలు బిగించుకుంటాం, ఏసీ లేకపోతే కూలర్ తెచ్చుకుంటాం. ఈ యొక్క 40, 50, 45 డిగ్రీలకి ఎండకి మహా అయితే 50 డిగ్రీలు. కానీ అక్కడ అగ్ని ఆడదంట, పురుగు చావుదంట, ఏడుపును పళ్ళు కొరుకుతుంటుందంట. నిత్యము నరకమే, యాతనే, పళ్ళు కొరుకుతావు. ఈ నరకాన్ని తప్పించడానికి యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో మరణించాడు. ఆయన వీపు మీద 41 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు ఆయన కొరడాలతో కొడుతూ వచ్చారు. కొంతమంది ముందుకు వేస్తూ వచ్చారు, ఆయనను దూషిస్తూ వచ్చారు. నీవు దేవుడైతే రక్షించుకో అన్నారు. వీళ్ళందరూ స్వస్థత పొందిన వాళ్ళే, యేసు ప్రభువారు మేలు అనుభవించిన వాళ్ళే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టి తిన్న వాళ్ళే. ఏమైపోయారు? ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. తలలో ముళ్ళ కిరీటం, శిలువ మీద ఆ చేతుల్లో కుడి చేతిపై ఎడమ చేతిపై శీలలు, చేయి కాళ్ళ మీద 2 కాళ్ళేసి శీలలు కొట్టారు. నీకొక ముళ్ళు గుచ్చుకుంటే చాలు, పిన్నిస్ తీసుకుంటావు. అబ్బా ఇంక రాకపోతే అబ్బా ఈరోజు పని చేయలేనంటావు. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పరలోకం ఇవ్వడానికి మానవుడిగా ఈ లోకానికి జన్మించాడు. దీనికి మనకు సైన్స్ అర్థం కాదు. కన్యకకు గర్భం ధరించడం ఏంటి ఇప్పటికి కూడా అర్థం కావట్లా. ఆయన జన్మం ఆశ్చర్యం, అమోఘం, అద్భుతం, వర్ణాతీతం, వర్ణించలేవు. ఒక కన్యక గర్భం ధరించట. సోదరి సోదరుడా, ఎందుకంటే నిన్ను నన్ను ఆ పరలోకానికి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తమంతా కార్చేశాడు. రక్తదారులే మానవునికి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. యేసు ప్రభువారు నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం కార్చాడు. ఆ పావన రక్తమే మానవుని పరలోకానికి చేస్తారు. ఆయన్ని పాతిపెట్టారు. పాతిపెట్టి అనుకున్నారు ఇంకా అయిపోయిందిరా, యేసు ప్రభువారు పని అయిపోయింది, ఈ దేవుడు లేడు, ఏం లేదు. 3వ దినాన మృత్యువును మరణాన్ని గెలిచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం వెళ్తే ఆయన సమాధి ఏమైంది? ఖాళీగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరు కూడా మరణాన్ని జయించిన వ్యక్తి లేరు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానమై తిరిగి లేస్తూ వచ్చాడు. ఇప్పుడు నువ్వేమీ చెయ్యాలా? నీ పాప శిక్షను తప్పించడానికి అంటే అసలు నువ్వు నేను నీ పాపాలను బట్టి మనం సిలువ వేయబడాలి. మనం నిత్య నాశనానికి నరకానికి వెళ్తారు. కానీ ఆయన యేసు ప్రభువారు నీకు నాకు నిత్య జీవనం ఇవ్వడానికి ఆయన పరమును విడి ఈ భూలోకానికి మానవునిగా జన్మించి ఒక దరిద్రుడిగా ఆయన జన్మమే మనకి దయనీయమైన స్థితి. పశువుల పాకలో పెట్టడం ఏంటండి? కంపు కొట్టే స్థలం. ఎవరు దాన్ని ఆశించరు అక్కడ ఉండటానికి. ఏ తల్లిదండ్రులైనా పశువుల పాకలో పెట్టడానికి ఇష్టపడతారా? భార్య అంటది, ఇట్లాంటి వాడిని తీసుకున్నానంటరా. పరిస్థితి అది. కారణం యేసు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఆయన రక్షణ ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరియా అంత గొప్ప దేవుణ్ణి యేసు ప్రభువుని మానవునిగా నీ కొరకు నా కొరకు జన్మనిచ్చింది. యేసు ప్రభువుని ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి నిత్య జీవానికి ఆ గొప్ప పట్టణానికి వెళ్ళాలి అంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో. యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించు. సూక్ష్మంలో మోక్షం, పరలోకానికి వెళ్ళిపోతావు. నిత్య నువ్వేమి చేయలేకల్లా ఉన్న పాటన ఉన్న చోటున యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. నీవు పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు మరియా ఆనందించింది, కృప పొందింది. అందుకని ఇంకో మాట చదువుదాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. గిఫ్ట్. దేవుడు మనకేమి ఇచ్చేశాడు? గిఫ్ట్, రక్షణనిచ్చాడు. ఇంకా ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. నిత్య జీవం. 5 చెప్దాం అనుకున్నాను, ఒక్కరికే అయిపోయింది టైం. కాబట్టి ఈ మరియ నుండి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాలి. మరియా తాను దేవుని మాటకు దూతొచ్చి చెప్పిన మాటకు విధేయత చూపింది. రక్షణ పొందిన బిడ్డ నువ్వు నేను యేసు ప్రభు వారికి దేవుని మాటకు ఎంత విధేయత చూపిస్తున్నాం. ఒకవేళ నువ్వు విధేయత చూపిస్తే మరియలాగా నువ్వు పుణ్యాత్మురాలైపోతావు. ఇప్పుడు యేసు గర్భము, యేసు ప్రభువారు ఆమె గర్భం నుండి ఉద్భవించాడు. నీ ద్వారా నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మోకరిద్దాం, ప్రార్థిస్తాం. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించకపోతే నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వేమి చేయనక్కర్లా. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడుగొట్టే చాలు. ప్రేమగల దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ రక్షణ పొందిన నీవు మరియ వలె ప్రభు మాటకు విధేయత చూపిస్తున్నావా? మరియా
నేను కన్యకను అనింది, అయినా సరే ఒప్పుకుంది. మనం కూడా దేవుని చెప్పిన మాట నా వల్ల అవ్వదు అనేసి దేవునితో వాదిస్తున్నావేమో. దేవునికి విధేయత చూపు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి క్రిస్మస్, ఒకవేళ ఇట్లాగా క్రిస్మస్ జరుపుకుంటున్నామేమో, యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి 20వ సంవత్సరంలో కరోనా వచ్చింది. చాలా మంది చనిపోతూ వచ్చారు. 2వ వేవ్లో యవనస్తులు చనిపోతూ వచ్చారు. వయసు మళ్ళిన వాళ్ళు చనిపోతూ వచ్చారు. వయసు గల వాళ్ళు చనిపోతూ, తేడాలో కూడా చనిపోతూ వచ్చారు. ఇటీవల వార్తలు వచ్చి సెప్టెంబర్ 31, 30 ఆ మాసంలో చివరి రోజుల్లో వరదలు వచ్చి తెలియకుండా ఎంతమంది కొట్టుకెళ్ళిపోయారు. దేవుడు ఇంకా నేను కనికరం చూపుతున్నాడు. యేసు ప్రభువారు నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పశువుల పాకలో జన్మించాడు. కారణం నీకు నాకు అక్కడ మ్యాన్షన్స్, భవంతులు కట్టాడు. బంగారు వీధుల్లో నడిపించాలని కోరుతూ ఉంటున్నాడు. ఆ దుఃఖము లేని, వేదన లేని రాజ్యంలో ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ఆయన పక్కన కూర్చోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. సూర్యుడు, చంద్రుడు, దేవుడే ప్రకాశించే ఆ పట్టణానికి నిన్ను తీసుకెళ్తానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇంకా రక్షణ పొందకపోతే రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలన్నింటినీ క్షమించు, నీవు నా కొరకు ఆ కలువరి శిలువలో మరణించావంట, సమాధి చేయబడ్డావంట, తిరిగి లేచావంట, విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని ప్రార్థన చేస్తావా? ఉన్న చోటునే హృదయాంతరంగములో ఈ ప్రార్థన చేయి. నిర్లక్ష్యం చేయబాకు. ఎవరికైనా ఇట్లాగా ప్రార్థన చేయాలని ఇష్టం ఉంటే మీ చేతులు ఎత్తండి. నువ్వు పరలోక రాజ్యానికి, పరిశుద్ధ రాజ్యానికి, ఆ గొప్ప దేశానికి, ఆ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నావా? తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు యేసు ప్రభువును నమ్ముకోపోతే నిత్య నరకం ఉంటుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుంది. నీ డబ్బు అడగట్లా దేవుడు నీ బంగారం అడగట్లా. ఆయన యాత్రలు చేయమంటలేదు, పుణ్యకార్యాలు చేయమంటలేదు, దాన ధర్మాలు చేయమంటలేదు, ఏమి లేదు. నీ యొక్క పాప హృదయాన్ని అడుగుతుంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. హృదయంలో, హృదయాంతరంలో ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తాడు. రక్షణ పొందిన బిడ్డ మరియా తన జీవితాన్ని సమర్పించుకుంది, దేవుని మాటకు లోబడింది. నీవు నేను ఎంతవరకు ప్రభు మాటకు లోబడుతున్నాం? ఎంతవరకు సమర్పించుకుంటున్నాం? ప్రభుకు విధేయత చూపిస్తున్నామా? నువ్వు చూపు, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆయన ఆశీర్వదింపబడుతూ వచ్చాడు.
దావీదు దేవునికి లోబడుతూ వచ్చాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి నిన్ను నన్ను ఆ గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్యాహ్నపు వేళలో దావీదు పట్టణమందు నేడు నీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈ నా ప్రభువైన క్రీస్తు. ఈ రక్షకుడు మా పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు. మరి గర్భంలో జన్మించడానికి ఇష్టపడ్డావు. నీ జన్మలో పాపం లేదు, కారణం కన్యక గర్భం ధరించింది. ప్రభా, ఇది సైన్స్కి విరుద్ధం. అయినా నీ జన్మ వల్లనే మానవులకి ప్రాయశ్చిత్తార్థం ఆ కలువరి శిలువలో నీవు మా కొరకు ఆ కలువరి శిలువలో మరణించావు, రక్తం కార్చావు, సమాధి చేపట్టావు, తిరిగి లేచావు. ప్రభువా, ఎవరు కూడా ఇట్లాగా తగ్గించుకోరు. నువ్వు దేవాదిదేవుడైంది, సృష్టికర్త అయింది ప్రభువా, మానవ రూపం ధరించి దాసు స్వరూపం ధరించావు, పశువులు పాకలు జన్మిస్తూ వచ్చావు. ప్రభువా, నీవు సామాన్యమైన జీవితం జీవిస్తూ వచ్చావు. ఆ కలువరి శిలువలో నువ్వు మరణించావు. నీ మరణం ద్వారా మాకు విమోచనము, విడుదల, పాపక్షమాపణని ఇచ్చినావు. దానికై నీకు వందనములు. నువ్వు తిరిగి లేచావు, జీవము ప్రసాదించావు. దానికై నీకు వందనములు. ఇక్కడ మోకరించిన వారిలో ఇంకా రక్షకునిగా అంగీకరించకపోతే వారు నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి కృప చూపించాడు. రక్షింపబడిన బిడ్డ అవిధేయులు కాకుండా నీకు మరియవలే విధేయత చూపించి తమ జీవితాలను నీకు సమర్పించుకోవడానికి కృప చూపిస్తున్నవసరంగా కూర్చున్నాం. ముందున్న కార్యక్రమం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. నీ యొక్క రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నవసరంగా కోర్చు. వచ్చిన వారిని బట్టి మీకు వందములు. వాక్యమును నువ్విత్తావు, ఫలింప చేస్తున్నవసరం కోర్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.